ఫిషరీ మేనేజ్మెంట్. ఫిషరీ ఈజ్ ఎన్ ఇండస్ట్రీ ఏం చెప్తున్నాను. దీనిలో ఏం చేస్తున్నారంటే క్యాచింగ్, ప్రాసెసింగ్ ఫర్ స్టోరేజ్ ఇన్ ఫ్రీజర్స్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఫిషెస్, షెల్ ఫిషెస్ ఆర్ ఎనీ అదర్ ఆక్వాటిక్ యానిమల్స్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. దీనిలో ఏం చెప్తున్నారంటే ఫిషెస్ని పట్టుకోవటం, వాటిని ప్రాసెసింగ్ అంటే వాటిలో ఏమన్నా ఇవి ఉంటే కనుక వాటిని తీసేయటం అన్న, తర్వాత వాటిని స్టోర్ చేయటం, ఫ్రీజర్స్లో స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంటారు. వీటిలో ఫిషెస్, షెల్ ఫిషెస్ కూడా ఉంటాయి. షెల్ ఫిషెస్ అంటే మొలస్కన్స్, వేటికైతే షెల్ ఉంటుందో చుట్టూ వాటిని షెల్ ఫిషెస్ అంటారు. మొలస్కన్స్లోకి వచ్చేసరికి ఎడిబుల్ ఆయిస్టర్స్ ఉంటాయి వాటిని తీసుకుంటాం. అదర్ ఆక్వాటిక్ యానిమల్స్, ఏవైతే కొన్ని యానిమల్స్ ఉంటాయి, ఎడిబుల్ యానిమల్స్ కొన్ని ఉంటాయి ఆక్వాటిక్, అవి వాటిని వీటన్నిటిని క్యాచింగ్, పట్టుకోవటం, ప్రాసెసింగ్ చేయటం, వాటిని స్టోర్ చేయటం, తర్వాత సెల్లింగ్ చేయటం వాటన్నిటిని. ఇదంతా ఫిషరీ మేనేజ్మెంట్లోకి వచ్చేస్తుంది. కొన్ని ఏంటంటే క్రస్టేషియన్స్ ఉంటున్నాయి. అదర్ ఆక్వాటిక్ యానిమల్స్ దగ్గర ఏంటంటే మనం క్రస్టేషియన్స్ గురించి చెప్తాం. అవి ఏంటంటే ప్రాన్స్, క్రాబ్స్, లోబ్స్టర్స్, వీటిని కూడా సెల్లింగ్ చేయటం కోసం యూజ్ చేస్తారు. లార్జ్ నంబర్ ఆఫ్ పాపులేషన్ అంటే ఎక్కువ మంది ఈ ఫిషెస్ మీద డిపెండ్ అయి ఉంటున్నాను. ఫిష్నే ఫుడ్గా తీసుకుంటున్నారు ఎక్కువ మంది. ఎందువల్లంటే ఇది కొంచెం లో కాస్ట్లో దొరుకుతుంది, ఫ్యాట్ కంటెంట్ తక్కువ కదా, తర్వాత వీటికి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అవైలబుల్గా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫిషెస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటుంటారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది వీటి వల్ల. కోస్టల్ ఏరియాలో ఉన్న వాళ్ళు మొత్తం డిపెండ్ అయ్యేది ఈ ఫిష్ మీదే. ఫిషరీస్లోకి వచ్చేసరికి మనకేంటంటే 2 టైప్స్ అని చెప్తున్నాను. ఎందువల్లంటే అవి ఎక్కడి నుంచి తీసుకుంటాం, వాటిని బేస్ చేసుకొని రిసోర్సెస్ ఈజ్ అబ్టైనడ్ ఫ్రమ్, అంటే వాటి యొక్క రిసోర్సెస్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నాం అంటే 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ అని చెప్తున్నాం. క్యాప్చర్ ఫిషరీస్, కల్చర్ ఫిషరీస్. క్యాప్చర్ ఫిషరీస్ అంటే ఇటు ఏం చెప్తాం అంటే నేచురల్ బాడీ ఆఫ్ వాటర్, నేచురల్ బాడీ. వీటిలో మనకేంటంటే మెరైన్ ఫిషరీ ఉంది, ఇన్లాండ్ ఫిషరీ ఉందని. ఈ రెండూ కూడా అంటే క్యాప్చర్ ఫిషరీస్ లో మనం ఏం చేస్తామంటే నేచురల్ వాటర్ బాడీస్ లో ఉండే ఆర్గానిజమ్స్ ని క్యాప్చర్ చేస్తున్నాం లేదా కల్టివేట్ చేస్తున్నాం అక్కడ. అవేంటంటే మెరైన్ ఫిషరీస్. ఫస్ట్ మెరైన్ ఫిషరీస్ అంటే ఏంటంటే సీస్ లో గనక వాటిని క్యాప్చర్ చేస్తే కనుక దాన్ని ఏమంటే మెరైన్ ఫిషెస్ అంటున్నా, మెరైన్ ఫిషరీ అంట. ఈ మెరైన్ ఫిషరీలో మరలా ఆఫ్ షోర్ ఫిషరీ ఉంది, ఇన్షోర్ ఫిషరీ ఉంది. ఇదంతా సీ అనుకుందాం. సీలో మొత్తం సెంటర్ పార్ట్ని ఏమంటాం అంటే ఓపెన్ వాటర్ అంటున్నాం. ఈ సరౌండింగ్ దానికి మార్జినల్గా ఉన్నది ఏంటంటే కోస్టల్ వాటర్ అంట కదా. ఆఫ్ షోర్ ఫిషరీ అంటే ఏం చెప్తున్నాం అంటే వీటిని ఏం చేస్తున్నాం అంటే ఫ్రమ్ ఓపెన్ వాటర్ నుంచి వాటిని క్యాప్చర్ చేస్తే కనుక ఇక్కడ నుంచి దాన్ని ఏమంటామంటే ఆఫ్ షోర్ ఫిషరీస్ అంటాం. ఇన్షోర్ ఫిషరీస్ దీన్ని ఏం చేస్తుందంటే కోస్టల్ వాటర్ నుంచి, ఇదంతా కోస్టల్ ఏరియానన్నా, కోస్టల్ రీజన్ లో ఉండే వాటర్ నుంచి వీటిని క్యాప్చర్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే ఇన్షోర్ ఫిషరీ అంటాం. నెక్స్ట్ ఇన్లాండ్ ఫిషరీస్ అంటే ఏంటంటే ఫ్రెష్ వాటర్, క్యాప్చర్ ఫ్రమ్ ఫ్రెష్ వాటర్ నుంచి కనుక క్యాప్చర్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే ఇన్లాండ్ ఫిషరీ అంటాం. నెక్స్ట్ కల్చర్ ఫిషరీ, దీన్ని ఆక్వా కల్చర్ అని కూడా అంటున్నాను. రేరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫిష్ అండ్ అదర్ ఆక్వాటిక్ ఆర్గానిజం. ఫిష్ ని, అదర్ ఆక్వాటిక్ ఆర్గానిజం ని కల్చర్ చేసి మేనేజ్మెంట్ చేయటం ఏమంటే కల్చర్ ఫిషరీ ఆర్ ఆక్వా కల్చర్ అంటున్నాను. ఇదేం చేస్తున్నాం అంటే ఇది దేని కండిషన్ లో ఉంటుందంటే రెగ్యులేటెడ్ కండిషన్ లో ఉంటుంది. ఎందుకంటే ఇందాకేంటంటే నేచురల్ బాడీస్ నుంచి అంటే నేచురల్ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి నుంచి క్యాప్చర్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వీటిని మనం కల్చర్ చేస్తున్నాం కొన్ని కండిషన్స్ లో, ఓకేనా, రెగ్యులేటరీ కండిషన్స్ లో, ట్యాంకర్లు కానీ లేదా చెరువులు కానీ వీటన్నిటిని తీసేసుకొని వాటిని కల్చర్ చేస్తూ ఉంటుంటున్నాం ఓకేనా. అందుకే వీటిని ఏంటంటే రెగ్యులేటరీ కండిషన్స్ లో వీటిని కల్చర్ చేస్తున్నాం కాబట్టి ప్రొడక్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది క్యాప్చర్ ఫిషరీస్.
బేస్డ్ ఆన్ ద మీడియం యూజ్డ్ ఇన్ ద కల్చర్లో మనం యూజ్ చేసే మీడియం అంటే వాటర్ని బేస్ చేసుకొని వీటిలో 3 టైప్స్ ఉన్నాయని చెప్తున్నా. ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్, బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, మ్యారీకల్చర్. ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్లో ఫ్రెష్ వాటర్ని యూజ్ చేస్తాం. బ్రాకిష్ వాటర్లో మనం ఏం చేస్తాం అంటే ఫ్రెష్ వాటర్ సీ వాటర్ కలిసే ఏరియా ఏమంటుంటే బ్రాకిష్ వాటర్. అక్కడ దానిలో ఏంటంటే సెలినిటీలో కొంచెం వేరియేషన్ ఉంటుంది. అంటే సీ వాటర్ అంత సెలినిటీ ఉండదు, ఫ్రెష్ వాటర్ అంత సెలినిటీ ఉండదు, మీడియంగా ఉంటుంది. తర్వాత మ్యారీకల్చర్ అంటే సీ వాటర్ని యూజ్ చేస్తే కనుక దాన్ని మ్యారీకల్చర్ అంటారు. అంటే సీ వాటర్లో కల్చర్ చేస్తారు వాటిని, సీ వాటర్ని తీసుకొచ్చేసి మ్యారీకల్చర్. బేస్డ్ ఆన్ ద ప్రజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఫిన్స్ ని బేస్ చేసుకొని ఈ ఆక్వాకల్చర్ అనేది 2 టైప్స్ అని చెప్తున్నాను. అదేంటంటే ఫిన్ ఫిష్ ఫిషరీ, షెల్ ఫిష్ ఫిషరీ అంటారు. ఫిన్ ఫిష్ అంటే ఏం చెప్తామంటే ఫిన్స్ ఉండే వాటిని మనం చెప్పుకున్నాం, డోర్సల్ ఫిన్, కాడల్ ఫిన్ ఇవి చెప్పుకున్నాం. పేరిడ్ ఫిన్స్, అన్పేరిడ్ ఫిన్స్. ఈ ఫిన్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఫిన్ ఫిష్ ఫిషరీస్ అంటాం. అలా కాకుండా షెల్ ఉందనుకోండి, మొలస్కన్స్ కి షెల్ ఉంటుందని చెప్పుకున్నాను, వాటిని ఏమంటుంటే షెల్ ఫిష్ ఫిషరీ అంటాం. పిసికల్చర్ అంటే ఏం చెప్తాం అంటే ఆక్వాకల్చర్ అంటే ఆక్వాటిక్ ఆర్గానిజం మొత్తాన్ని కల్చర్ చేస్తే దాన్ని ఆక్వాకల్చర్ అంటాం. ఇక్కడ పిసికల్చర్ అంటే కల్చర్ ఓన్లీ ఫిన్ ఫిషెస్ మాత్రమే కల్చర్ చేస్తే దాన్ని పిసికల్చర్ అంటాం. ఆక్వాకల్చర్ అంటే ఫిన్ ఫిషెస్ ఉంటాయి, షెల్ ఫిషెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి దాంట్లో. మనం ఫిషెస్ ని కల్చర్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఆర్గానిజమ్స్ సెలెక్ట్ చేసుకోవాలా, ఆర్గానిజమ్స్ ఉండవలసిన క్యారెక్టర్స్ ఏంటంటే వీటిలో ఫాస్ట్ రేట్ ఆఫ్ గ్రోత్ ఉండాలని చెప్తారు. అంటే ఫాస్ట్ గా గ్రోత్ అయ్యే క్యారెక్టర్ ఉండాలి వాటికి. ఎకానమీ ఆఫ్ ఫీడ్ ఏంటంటే మనకి ఎక్కువ తిని తక్కువ క్వాలిటీ ఫుడ్ని ఇవ్వకూడదు, తక్కువ తినాలా, ఎక్కువ క్వాలిటీ ఉన్న ఫుడ్ని ఇచ్చుకోవాలి. అది తర్వాత ఎర్లీ మెచ్యూరిటీ త్వరగా వచ్చేయాలి. డిసీజ్ రెసిస్టెన్స్ ఉండాలి దానికి. హై న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కువ ఉండాలి ఆ బ్రీడ్లో. తర్వాత హై కన్జ్యూమర్ డిమాండ్ అండ్ ఎక్స్పోర్ట్ వాల్యూ. కన్జ్యూమర్ యొక్క డిమాండ్ ఎక్కువ ఉండాలి ఆ ఫిషెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే, మనకి ఇక్కడికి వస్తే ఉంటాయి కదా పులస చేప, వాటికి ఏంటంటే హై కమర్షియల్ డిమాండ్ ఉంది, కన్జ్యూమర్ డిమాండ్ ఉందని, ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా ఎక్కువ. అటువంటి బ్రీడ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తారు. ఇండియాలో ఉండే కామన్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఏంటి అంటే కట్ల, సిరిహినస్ మృగాల, లాబియో రోహిత. ఇవి మనం కామన్ గా తినే ఫిషెస్ నన్ను మేజర్ కార్ప్ అంటే కట్ల, రోహు, మృగాల వీటిని ఏంటంటే ఒకే పాండ్ లో కల్చర్ చేస్తారు వీటిని. ఎందుకంటే వీటి యొక్క ఫీడింగ్, ఇవి తీసుకునే రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఫస్ట్ ఇయర్ లో ఒకటి చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాయంటే రిసోర్సెస్ ని ఇవి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. అంటే కట్ల అప్పర్ లేయర్ లో ఉండే ఫీడింగ్ తీసుకుంటే, రోహు వచ్చేసరికి మిడిల్ లేయర్ లో ఉండే వాటిని తీసుకుంటాయి, సిరిహనస్ మృగాలు ఏం చేస్తుంటే బాటమ్ లో ఉండే ఫీడింగ్ తీసుకుంటుంది. అందుకే వీటి మధ్య కాంపిటీషన్ ఉండదు కాబట్టి ఈ మూడింటిని ఒకే పాయింట్ లో పెట్టి కల్చర్ చేస్తుంటుంటారు. ఎక్సోటిక్ ఫ్రెష్ వాటర్ కార్ప్స్, వీటిని చైనీస్ కార్ప్స్ అని కూడా అంటున్నాను. ఇవేంటంటే కామన్ కార్ప్, గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్. తర్వాత మెరైన్ వాటర్ ఫిషెస్ ఏంది ఇప్పుడు వరకు చెప్పుకుంది ఏంటంటే నాటి వరకు ఫ్రెష్ వాటర్ ఫిషెస్ గురించి. వాటిలో కూడా ఇండియాలో ఉండేవి. తర్వాత ఎక్సోటిక్ కార్ప్స్, వాటిని చైనీస్ కార్ప్స్ అని కూడా అంటారు. ఆ రెండింటి గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మెరైన్ వాటర్ లో ఉండే ఫిషెస్ అవేంటంటే హెల్సా, సార్డైన్స్, బాంబే డక్, మ్యాక్రెల్స్, తర్వాత సిల్వర్ పాంఫ్రెట్. ఇవన్నీ ఏంటంటే మెరైన్ వాటర్ లో ఉండే ఫిషెస్. లార్జెస్ట్ ఫిషరీ ఇన్ ఇండియాలో లార్జెస్ట్ ఫిషరీ ఎక్కడ ఉందంటే కనుక కేరళ. అక్కడ వేటిని కల్చర్ చేస్తారంటే ఆయిల్ సారిడైన్
ఆయిల్ సార్డైన్ ని కల్చర్ చేస్తున్నాను. హైపోపైసియేషన్ టెక్నిక్ ఒకటి ఉందన్న, అదేం చేస్తుందంటే దీన్ని ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నాలజీ అంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఆర్టిఫిషియల్ గా ఎగ్ లేయింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకేనా, ఎగ్ లేయింగ్ ని స్టార్ట్ చేస్తున్నాం ఆర్టిఫిషియల్ గా. అంటే ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఎక్స్ట్రాక్ట్ ని వేరే ఫిష్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఈ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ లో ఏముంటుందంటే FSH, LH ఉంటున్నాయి, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటైజింగ్ హార్మోన్. అప్పుడు ఇదేమవుతుందంటే బ్రూడ్ ఫిష్ గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బ్రూడ్ ఫిషెస్ ఉన్నాయో వాటిలోకి మనం ఇది ఇంజెక్ట్ చేస్తున్నాం. ఈ బ్రూడ్ ఫిషెస్ ఏం చేస్తున్నాయంటే ఎగ్స్ ని రిలీజ్ చేస్తాయి, అంటే స్పానింగ్ చేస్తున్నాం. అంటే కావాల్సిన దానికంటే నార్మల్ దానికన్నా ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటుంటాయి. దీన్ని ఏమంటుంటే హైపోపైసియేషన్ అంటారు. అంటే డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ ని ఇంజెక్ట్ చేస్తున్నాం ఫిషెస్ లోకి. ఈ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ లో ఏముంటుందంటే FSH ఉంటుంది, LH ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కాబట్టి ఫాలికల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్రూడ్ ఫిష్ ఏం చేస్తుందంటే స్పానింగ్ ఎగ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఓవాప్రిమ్, దీన్ని సింథటిక్ గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ ఏజెంట్ అంటారు. అంటే ఆర్టిఫిషియల్ గా FSH లేనప్పుడు ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్ ఓవాప్రిమ్ ని ఇంజెక్ట్ చేస్తున్నాను. ఇది కూడా గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ ఎలా చేస్తుందో అటువంటి ఫంక్షనే చేస్తుంది. అందుకే అనాలోగస్ అంటారు దీన్ని. ఓవాప్రిమ్ ఏం చేస్తుందంటే మనకి డోపమైన్ ఇన్హిబిటర్ గా యూజ్ అవుతుందన్న. డోపమైన్ రిలీజ్ అవ్వకుండా సప్రెస్ చేస్తుంది దాన్ని. నెక్స్ట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఫిషెస్ ఏ విధంగా మనకి ఎకనామికల్ గా ఎలా యూజ్ అవుతుంది అంటే యాజ్ ఫుడ్ గా యూజ్ అవుతుంది అంట. గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, విటమిన్స్ కి ప్రోటీన్స్ కి గుడ్ సోర్స్ అంటున్నాను. అంటే ఏమేమి ఉంటున్నాయి అంటే విటమిన్స్ లోకి వచ్చేసరికి ఏ విటమిన్, డి విటమిన్, తర్వాత మినరల్స్, రిచ్ ఇన్ అయోడిన్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాను ఫిషెస్ లో. అందుకే థైరాయిడ్ డిఫిషియన్సీ అనేది కోస్టల్ రీజియన్ లో ఉండే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ లో అంటే ఫిషెస్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అయోడిన్ డిఫిషియన్సీ అనేది ఉండదు ఎక్కువ. తర్వాత ట్యూనా, ష్రింప్స్, క్రాబ్స్, వీటిని ఏం చేస్తున్నారంటే ఎడిబుల్, అంటే వీటిని తింటారు కాబట్టి వీటికి ఏంటంటే ఎక్స్పోర్ట్ వాల్యూ ఎక్కువ ఉందని చెప్తారు. తర్వాత ఫిషెస్ నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్, ఏమేం బై ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఫిషెస్ నుంచి? ఏ అండ్ డి విటమిన్స్ రెండు ఉంటున్నాయి అని చెప్తున్నా. ఏ అండ్ డి విటమిన్ వేటిలో ఉంటుందంటే ఫిషెస్ లో షార్క్ లివర్ ఆయిల్స్ లో ఏముంటుందంటే విటమిన్ ఏ, విటమిన్ డి ఉంటుంది అని చెప్తారు. చూసుకోవాలి, జాగ్రత్త, ఇంపార్టెంట్ అది. షార్క్ లివర్ నుంచి వచ్చే ఆయిల్, తర్వాత కార్డ్ లివర్ నుంచి వచ్చే ఆయిల్, వీటిలో మనకి ఏముంటుందంటే విటమిన్ ఏ, విటమిన్ డి ఉంటుందని చెప్తున్నాను. తర్వాత omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి దేనిలో ఉంటాయి అంటే సార్డైన్స్, సాల్మన్ ఫిషెస్ లో మనకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటున్నాయి. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్ ని డిక్రీజ్ చేస్తాయి. దాంతో పాటుగా క్యాన్సర్ సెల్ గ్రోత్ ను కూడా ప్రివెంట్ చేస్తున్నాం, ఇన్హిబిట్ చేస్తాయి క్యాన్సర్ సెల్ గ్రోత్ కదా. అది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి. ఫిష్ గాను ఇదేంటంటే ఫెర్టిలైజర్ అంటారు. ఫిష్ గాను ఫెర్టిలైజర్ గా యూజ్ చేస్తారంట. అంటే స్క్రాప్ ఫిషెస్ ఫెర్టిలైజర్ గా యూజ్ చేస్తారంటే స్క్రాప్ ఫిషెస్ అంటే ఫిష్ నుంచి ఆయిల్ తీయంగా లేదా వేస్ట్ ఫిషెస్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కలిపి ఫెర్టిలైజర్ గా యూజ్ చేస్తారు. వాటిలో NPK ఉంటాయి. షాగ్రీన్, డ్రైడ్ స్కిన్ ఆఫ్ షార్క్, ఇది ఐపీకి వచ్చేసరికి 2 మార్క్స్ ఇంపార్టెంట్ అన్న. షాగ్రీన్ వచ్చేసరికి, షాగ్రీన్ అంటే ఏంటంటే డ్రై స్కిన్ ఆఫ్ షార్క్. షార్క్ యొక్క డ్రై స్కిన్ ఏమంటాం అంటే షాగ్రీన్ అంటాం.
షార్క్ స్కిన్ మీద ఉండే స్కేల్స్ ఏంటంటే ప్లకాయిడ్ స్కేల్స్ ఉంటాయి. ఇదేంటంటే చాలా రఫ్ గా ఉంటది కాబట్టి స్కిన్ దీన్ని ఏం చేస్తానంటే అబ్రెసివ్ అంటే దేన్నన్నా స్మూత్ గా చేయాలనుకుంటే కనుక ఈ స్కిన్ తో రుద్దుతారు. నన్ను రుద్దినప్పుడు అదేంటంటే కొంచెం సాఫ్ట్ గా వచ్చేస్తుంది కదా. తర్వాత ఇసిన్ గ్లాస్ ఏం చేస్తుందంటే దేని నుంచి చేస్తారంటే ఇసిన్ గ్లాస్ అనేది డ్రైడ్ స్విమ్ బ్లాడర్ ఆఫ్ క్యాట్ ఫిషెస్ యొక్క స్విమ్ బ్లాడర్ ని ఇసిన్ గ్లాస్ గా యూజ్ చేస్తున్నాను. అంటే ఏం చేస్తుందంటే ఇది క్లారిఫికేషన్ ఆఫ్ వైన్స్ అంటే వైన్స్ ని ఫిల్టరేట్ చేయటం కోసం ఈ క్యాట్ ఫిషెస్ యొక్క స్విమ్ బ్లాడర్ ని యూజ్ చేస్తారు. దీన్ని ఇసిన్ గ్లాస్ అంటారు. తర్వాత నెక్స్ట్ బ్లూ రెవల్యూషన్ అన్న మనం వైట్ రెవల్యూషన్ మిల్క్ దగ్గర వైట్ రెవల్యూషన్ చెప్పుకున్నాం. బ్లూ రెవల్యూషన్ అంటే ఫిషెస్ దగ్గర బ్లూ రెవల్యూషన్ అని చెప్తున్నాను. అంటే బ్లూ రెవల్యూషన్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ ఆక్వాకల్చర్ ప్రొడక్షన్స్ అంటే ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయటాన్ని ఏమంటారంటే బ్లూ రెవల్యూషన్ అంటారు. బయోటెక్నాలజికల్ అప్లికేషన్స్ ఇన్ మెడిసిన్, స్టార్ డిఎన్ఏ టెక్నాలజీ, manipulation of gene or microorganisms to produce products useful to humans. జీన్ ని కానీ మైక్రో ఆర్గనిజమ్స్ ని కానీ జెనెటికల్ గా మాడిఫై చేసి వాటి నుంచి హ్యూమన్స్ కావాల్సిన యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ ని ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హార్మోన్స్ కానీ సింథటిక్ వ్యాక్సిన్స్ కానీ వీటిని ఏంటంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా తయారు చేస్తున్నాను. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా వచ్చిన ప్రొడక్ట్స్ ఏమంటున్నారంటే థెరాప్యూటిక్ ప్రొడక్ట్స్ అంటారు. ఈ థెరాప్యూటిక్ ప్రొడక్ట్స్ అనేవి ఎటువంటి అన్వాంటెడ్ ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ ని చూపించవు. ఫస్ట్ ఇన్సులిన్ ఎలా తయారు చేస్తారు? ఇన్సులిన్ ని మనకేంటంటే ఇన్సులిన్ మనకి బీటా సెల్స్ నుంచి ఫామ్ అవుతున్నాను. ఏది ఐసోలేట్స్ ఆఫ్ లంగర్హాన్స్ ఉన్నాయి కదా ప్యాంక్రయాస్ లో, దానిలో ఉండే బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ బాడీకి కరెక్ట్గా ఎంతైతే క్వాంటిటీలో కావాలో అంతే కావాలండి. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని సెల్స్ లోకి వెళ్ళేటట్టు చేస్తుంది. అంటే సెల్ యొక్క పర్మిబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది గ్లూకోజ్ కి. ఎప్పుడైతే ఇన్సులిన్ తగ్గుతుందో సెల్ యొక్క పర్మిబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అందుకే గ్లూకోజ్ బ్లడ్ నుంచి సెల్లోకి ఎంటర్ అవుతుంది. అందువల్ల ఏమవుతుందంటే బ్లడ్ లోనే గ్లూకోజ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే ఇన్సులిన్ ఇచ్చామనుకోండి, సెల్ పర్మిబిలిటీ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ నుంచి గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళిపోతుంది. ఎవరిలో అయితే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతాం, ఎవరిలో అయితే ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ లో ఉండే ఐసోలేట్స్ ఆఫ్ లంగర్హాన్స్ లో ఉండే బీటా సెల్స్ లో డిఫెక్ట్ వస్తుందో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. జనరల్ గా ఇన్సులిన్ ఏం చేస్తామంటే అటువంటి పర్సన్స్ కి ఇంజెక్షన్ గా కానీ లేదా ఇన్సులిన్ పంప్స్ ద్వారా కానీ ఇన్సులిన్ ని ఇంజెక్ట్ చేస్తారు లోపలికి. ఫస్ట్ లో ఇన్సులిన్ ని ఆర్టిఫిషియల్ గా ఎలా తయారు చేసేవాళ్ళు నన్ను స్లాటర్డ్ యానిమల్స్ అంటే స్లాటర్డ్ క్యాటిల్స్ అండ్ పిగ్స్. స్లాటర్డ్ అంటే మీనింగ్స్ ఏం చెప్తాం అంటే చనిపోయిన యానిమల్స్ యొక్క ప్యాంక్రియాటిక్ సెల్స్ నుంచి ఈ ఇన్సులిన్ ని తయారు చేసేవాళ్ళు. ఇది మోర్ ఎక్స్పెన్సివ్ అంటండి. మనకి ఇది మోర్ ఎక్స్పెన్సివ్ అంటండి వీటి నుంచి తయారు చేసేది. అదేవిధంగా వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్తుండే. ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటుంది అంటాడంటే వీటిలో నాన్ సెల్ఫ్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అందువలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి వీటి వల్ల. అందుకే తర్వాత ఏం చేశారంటే బయోటెక్నాలజికల్ ప్రాసెస్ ద్వారా దీన్ని తయారు చేశారు నన్ను ఇన్సులిన్ ని. ఎలా అంటే
ఫస్ట్ ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ప్రో హార్మోన్. ఫస్ట్ దీన్ని ఏమంటే ప్రో హార్మోన్ గా ఫామ్ అవుతుందని బాడీలో అయినా ఎక్కడైనా సరే బాడీలో ఫామ్ అయ్యేది ప్రో హార్మోన్ గా ఫామ్ అవుతుంది. ప్రో హార్మోన్ ఆర్ ప్రో ఇన్సులిన్ ఇదేంటంటే ప్రో ఎంజైమ్ టైప్ అన్నమాట ప్రో హార్మోన్ అనేది. దీనిలో ఏం చెప్తామంటే 21 అమైనో యాసిడ్స్ అంటే మనకి 3 చైన్స్ ఉంటున్నాయి ప్రో ఇన్సులిన్ లో. ఆ 3 చైన్స్ ఏంటంటే ఏ చైన్, బి చైన్, సి చైన్. అంటే ఏ పాలీపెప్టైడ్, బి పాలీపెప్టైడ్, సి పాలీపెప్టైడ్ అనే చైన్స్ ఉంటున్నాయి. ఏ పాలీపెప్టైడ్ అనేది 21 అమైనో యాసిడ్స్ తో ఫామ్ అవుతుంది. బి పాలీపెప్టైడ్ అనేది 30 అమైనో యాసిడ్స్ తో ఫామ్ అవుతుంది. సి పాలీపెప్టైడ్ అనేది 59 అమైనో యాసిడ్స్ తో ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏ అండ్ బి, ఏ పాలీపెప్టైడ్ చైన్, బి పాలీపెప్టైడ్ చైన్ రెండు లింక్ చేస్తూ డైసల్ఫైడ్ బాండ్స్ ఉన్నాయి. కదమ్మా, ఏని బిని బైండ్ చేస్తూ డైసల్ఫైడ్ బాండ్స్ ఉన్నాయి అని చెప్తుంది. సి పెప్టైడ్ అనేది మనం ఏం చేస్తాం అంటే ఆ రెండింటి నుంచి సి పెప్టైడ్ ని రిమూవ్ చేస్తున్నాం. అంటే మనకి ప్రో ఇన్సులిన్ అని ఎప్పుడు అంటామంటే ఆ 3 చైన్స్ ఉంటే కనుక దాన్ని ప్రో ఇన్సులిన్ అంటాం. ఆ 3 చైన్స్ నుంచి మనకు సి పెప్టైడ్ ని కనుక రిమూవ్ చేస్తే అంటే ఏబీనే ఉంచేసి ఏబీ నుంచి ఆ చైన్ నుంచి టోటల్ ప్రో ఇన్సులిన్ నుంచి సి పెప్టైడ్ ని కనుక రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటామంటే మెచ్యూర్డ్ ఇన్సులిన్ అంటున్నాం. ఇది ప్రో ఇన్సులిన్ స్ట్రక్చర్. దీనిలో ఇది ఏ చైన్, ఇది బి చైన్, ఇక్కడ నుంచి ఎంతవరకు ఇది సి చైన్ అన్న. ఏ చైన్ లో మనం చెప్పుకున్నాం 21 అమైనో యాసిడ్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. బి చైన్కి వచ్చేసరికి 30 అమైనో యాసిడ్స్ తో ఫామ్ అవుతుంది. సి చైన్ వచ్చేసరికి 59 అమైనో యాసిడ్స్ తో ఫామ్ అవుతుంది. ఇది ప్రో ఇన్సులిన్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ ప్రో ఇన్సులిన్ మెచ్యురేషన్ అవ్వాలంటే ఏం చేయాలంటే సి పెప్టైడ్ ని రిమూవ్ చేయాలి. ఎప్పుడైతే ఆ చైన్ నుంచి ప్రో ఇన్సులిన్ నుంచి సి పెప్టైడ్ అనేది రిమూవ్ అవుతుందో అప్పుడు ప్రో ఇన్సులిన్ కాస్త మనకేమవుతుంటే మెచ్యురేషన్ అయ్యి ఇన్సులిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఇన్సులిన్ స్ట్రక్చర్. ఇది అంటే ఏ చైన్, బి చైన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ సి చైన్ అనేది దాని నుంచి కట్ అయిపోయింది. ఓకేనా, ఇది ఫ్రీ సి పెప్టైడ్ అన్నమాట. ఇక్కడ ఏ చైన్ ని బి చైన్ ని కనెక్ట్ చేస్తూ ఏమని అంటే 2 డైసల్ఫైడ్ బాండ్స్ ఉన్నాయి. ఏని బిని కనెక్ట్ చేస్తూ ఏ ఒక్కదానికి ఏముందంటే ఇంకో డైసల్ఫైడ్ బాండ్ ఉంది. ఓకేనమ్మా, ఇన్సులిన్ లో 2 చైన్స్ ఉంటున్నాయి. ప్రో ఇన్సులిన్ లో 3 చైన్స్ ఉంటున్నాయి. ప్రో ఇన్సులిన్ నుంచి సి పెప్టైడ్ రిమూవ్ చేస్తే ప్రో ఇన్సులిన్ ఏమవుతుంటే మెచ్యురేషన్ అయ్యేసి ఇన్సులిన్ గా ఫామ్ అవుతుంది. ఇన్సులిన్ లో ఏ చైన్ ని బి చైన్ ని కనెక్ట్ చేస్తూ 2 డైసల్ఫైడ్ బాండ్స్ ఉన్నాయి. ఏ పెప్టైడ్ చైన్ కి ఒక్కదానికి ఒక డైసల్ఫైడ్ బాండ్ ఉంది. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ కి ఏ నేమ్ ఇచ్చారంటే హ్యూమిలిన్. ఇన్సులిన్ కి ఏ నేమ్ ఇచ్చారంటే నన్ను ఆర్టిఫిషియల్ గా ఫామ్ తయారు చేసిన దానికి హ్యూమిలిన్ బ్రాండ్ నేమ్ ఫర్ ద బయోసింథటిక్ ఇన్సులిన్. దీన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారంటే ఈ కోలై, ఎక్స్రీషియా కోలై నుంచి తయారు చేస్తున్నాను కదా. జెనెటికల్లీ ఇంజనీర్డ్ ఈ కోలై నుంచి మనకి హ్యూమిలిన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎలై లిల్లీ కంపెనీ, అమెరికన్ కంపెనీ నాన్న 1983లో ఈ హ్యూమిలిన్ ని ప్రొడ్యూస్ చేశారు వీళ్ళు బయోటెక్నాలజికల్ టెక్నిక్స్ ద్వారా. ఇదేంటంటే ఈ కోలై, ఇది ప్యాంక్రియాటిక్ సెల్. ప్యాంక్రియాటిక్ సెల్లో మనకి బి సెల్స్ ని ప్రొడ్యూస్ చేసే జీన్స్, అంటే బి సెల్స్ నుంచి ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసే ఈ జీన్ ని తీసేశారు బయట. దీని నుంచి ప్లాస్మిడ్ ని రిమూవ్ చేశారు. ప్లాస్మిడ్ కి ఏం చేశారంటే ఈ జీన్ ని ఇన్సర్ట్ చేశారు.
ఇప్పుడు మనకేం ఫామ్ అయిందంటే రీకాంబినెంట్ డిఎన్ఏ ఫామ్ అయింది. ప్లాస్మిడ్కి ఏం చేశారంటే ఈ ప్యాంక్రియాటిక్ సెల్కి సంబంధించిన జీన్ని అంటే ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే జీన్ని అటాచ్ చేశారు. ఇప్పుడు మనకి రీకాంబినెంట్ డిఎన్ఏ ఫామ్ అయింది. ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని ఏం చేశారంటే ఈ కాలేలోకి ఇన్సర్ట్ చేశారు. ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నారంటే కల్చరల్ మీడియంలోకి పెడుతున్నారు ఈ కోలైన్. ఇప్పుడు ఈ కల్చరల్ మీడియంలో ఈ కోలై మల్టిప్లై అవుతుంది. ఈ కోలై మల్టిప్లై అవుతుందంటే ఇన్సులిన్ కూడా మల్టిప్లై అవుతుంది. వీటిని ఏం చేస్తారంటే బాటిల్స్గా తీసేసుకొని అంటే వీటిని సెంట్రిఫ్యూజ్ చేసేసి రిమైనింగ్ ప్రాసెస్లు చేసేసి వాటిని ఏం చేస్తారంటే ఇన్సులిన్ సపరేట్ చేస్తారు వాటి నుంచి. ఓకేనా? ఈ ఈకోలై నుంచి ఇన్సులిన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇన్సులిన్ని ఇంజెక్షన్ ఫామ్లోనే తీసుకుంటున్నాను, ట్యాబ్లెట్స్ ఫామ్లో ఉండదు. ఓరల్గా తీసుకోం ఇన్సులిన్ని. ఎందుకంటే ఇన్సులిన్ అనేది ప్రోటీన్. ఇది అబ్జార్ప్షన్ అయ్యే లోపులోనే ఏమవుతుందంటే డైజెషన్ అయిపోతుంది. ప్రోటీన్ కాబట్టి స్టమక్లోనే డైజెషన్ అయిపోతుంది. ఓకేనా? అందుకే ఇన్సులిన్ కెనాట్ బి అడ్మినిస్ట్రేట్ ఓరల్లీ అంటారు. ఈ ప్రాసెస్లో మనకి ఏ చైన్ని బి చైన్ని ప్రొడ్యూస్ చేసే డిఎన్ఏ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ సీక్వెన్స్ ఏం చేస్తున్నారంటే ప్లాస్మిడ్స్తో ఇన్సర్ట్ చేసేసి వాటిని ఈ కోలాయిలోకి పంపిస్తున్నాను. ఇప్పుడు మనకేమవుతుందంటే ఏ చైన్ బి చైన్ అనేవి సపరేట్గా ఫామ్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ జీన్ని ఈ జీన్ని సపరేట్గా ప్లాస్మిడ్స్తో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వచ్చిన సపరేట్ చైన్స్ని కంబైన్డ్ చేస్తున్నాను. అంటే ఆర్టిఫిషియల్గా మనకేం చేస్తుందంటే అక్కడ డైసల్ఫైడ్ బాండ్స్ని క్రియేట్ చేసేసి వాటి మధ్య కంబైన్ చేస్తున్నాం ఏ చైన్ని బి చైన్ని. ఈ ఏ చైన్ని బి చైన్ని డైసల్ఫైడ్ బాండ్స్ వల్ల కంబైన్ చేయటం వల్ల మనకు వచ్చేదాన్ని ఏమంటుంటే హ్యూమిలిన్ అంటున్నాం. అదే ఇన్సులిన్. వ్యాక్సిన్స్. టర్మ్ వ్యాక్సిన్ వాజ్ కాయిన్డ్ బై ఎడ్వర్డ్ జెన్నర్. వ్యాక్సిన్స్ అనేవి బయలాజికల్ ప్రిపరేషన్స్ అంటాడు. ఎందుకంటే ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి బయలాజికల్ ప్రిపరేషన్ అంటాడు. వ్యాక్సిన్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఏం చేస్తుందంటే వ్యాక్సిన్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ టు ఏ పర్టికులర్ డిసీజ్. ఏదైనా పర్టికులర్ డిసీజ్కి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంటుంది దానికి ఎగ్నెస్ట్గా. వీటిలో వ్యాక్సిన్స్లో మనం ఏం చేస్తామంటే వీకెండ్ కిల్డ్ మైక్రోబ్స్ ఆర్ దేర్ టాక్సిన్స్ ఆర్ సర్ఫేస్ ప్రోటీన్స్ని యూజ్ చేస్తున్నాం. వీక్గా ఉండే మైక్రోబ్స్ని కానీ లేదా కిల్డ్ మైక్రోబ్స్ని కానీ లేదా మైక్రోబ్ యొక్క టాక్సిన్స్ అంటే వాటి నుంచి ప్రొడ్యూస్ అయ్యే టాక్సిన్స్ కెమికల్ సబ్స్టెన్స్ కానీ లేదా సర్ఫేస్ మీద కొన్నిటికి ఏంటంటే కొన్ని రకాల ప్రోటీన్స్ ఉంటుంటాయి. అటువంటి ప్రోటీన్స్ని కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వ్యాక్సిన్స్గా యూజ్ చేస్తున్నాం. ఈ వ్యాక్సిన్స్ అనేవి ఒక్కోసారి ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టాన్ని త్వరగా రెస్పాండ్ చేయలేవు. అందుకే వీటికి అడిషనల్గా అంటే వ్యాక్సిన్స్కి అడిషనల్గా మనం ఏమి ఇంజెక్ట్ చేస్తున్నాం అంటే అడ్జువాంట్స్ ఇస్తున్నాం అని చెప్తుంటాం. అంటే హెల్పర్స్. ఇవి అడ్జువాంట్స్ ఆర్ యూజ్డ్ టు బూస్ట్ ద ఇమ్యూన్ రెస్పాన్స్. ఇమ్యూన్ సిస్టాన్ని ఎక్కువగా రెస్పాండ్ చేయటం కోసం వ్యాక్సిన్స్తో పాటుగా మనం ఏం చేస్తున్నాం అంటే అడ్జువాంట్స్ అనే వాటిని ఇంజెక్ట్ చేస్తున్నాం. అడ్జువాంట్స్లో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే అల్యూమినియంని యాడ్ చేస్తున్నాం అన్న వీటికి వ్యాక్సిన్స్కి. లూయిస్ పార్చర్ డెవలప్స్ ద టెక్నిక్స్ ఆఫ్ ఎటిన్యూయేటింగ్ ఆర్ వీకనింగ్ ఆఫ్ ఎ మైక్రోబ్. అంటే పార్చర్ ఏం చేశాడంటే టెక్నిక్ని డెవలప్ చేశాడు. ఆ టెక్నిక్లో ఆయన వ్యాక్సిన్గా తీసుకున్నది ఏంటి అంటే ఎటిన్యూయేటింగ్ ఆర్ వీకనింగ్ ఆఫ్ మైక్రోబ్. అంటే మైక్రోబ్ని వీక్గా చేశాడు ఆయన కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి, దాన్ని వ్యాక్సిన్గా ఇచ్చాడు. ఇప్పుడు మైక్రోబ్ నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే డిసీజ్ని కాజ్ చేస్తుంది. ఎప్పుడైతే వీక్గా చేస్తున్నామో దాని యొక్క పవర్ అనేది డిక్రీజ్ అవుతుందన్న, ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేయదు లోపలికి వెళ్ళిన తర్వాత. అందుకే వెంటనే ఏం చేస్తుంటే ఇవి అట్టా వీక్గా ఉంది కాబట్టి ఎక్కువ మల్టిప్లై అవ్వలేదు కాబట్టి దీనికి ఎగ్నెస్ట్గా బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అయ్యేసి వెంటనే వాటిని రిమూవ్ చేసేస్తాయి, డిస్ట్రాయ్ చేసేస్తాయి.
మనకి ఏదైనా సరే ఏదైనా ఒక వ్యాక్సిన్ తీసుకున్నామంటే ఆ వ్యాక్సిన్లో దానికి సంబంధించిన వైరస్ కానీ ఓకేనా, దానికి సంబంధించిన ఆర్గానిజమే ఉంటుంది. ఇప్పుడు పోలియో వైరస్ పోలియో వ్యాక్సిన్ అనుకోండి, పోలియో వ్యాక్సిన్లో పోలియో వైరస్సే ఉంటుంది. మనం వైరస్నే వ్యాక్సిన్స్గా ఇంజెక్ట్ చేస్తాం. వ్యాక్సిన్స్ ఆర్ ప్రొఫైలైటిక్, అంటే వ్యాక్సిన్స్ అనేవి ప్రివెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంతేగాని ఇవి టోటల్గా డిసీజ్ని కంట్రోల్ చేయవు, డిసీజ్ నుంచి ప్రొటెక్ట్ చేయలేవు. ఓకేనా? వ్యాక్సిన్స్లో మనకేంటంటే 3 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయని చెప్తున్నాను. అవేంటి అంటే అటెన్యూటెడ్ హోల్ ఏజెంట్, AWAV అంటూ, అటెన్యూటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్. అంటే దీనిలో ఈ వ్యాక్సిన్స్లో ఎటువంటి మైక్రోబ్ని యూజ్ చేస్తామంటే వీక్గా ఉండే మైక్రోబ్ని లైవ్ కండిషన్లో యూజ్ చేస్తున్నాను. ఇటువంటి అటెన్యూటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ని ఏ డిసీజ్కి ఇస్తామంటే ఎల్లో ఫీవర్, మీజిల్స్, మంప్స్, రూబెల్లా, టైఫాయిడ్, సాబిన్స్ పోలియో వ్యాక్సిన్. సాబిన్స్ పోలియో వ్యాక్సిన్ అనేది చాలా పాపులర్ వ్యాక్సిన్ అన్న. ఇప్పుడు మనకి పిల్లలకి వేసేది సాబిన్స్ పోలియో వ్యాక్సినే. ఓరల్ పోలియో వైరస్ అంటే పోలియో డ్రాప్స్ నోటి నుంచి ఇస్తున్నాం కదా, ఓరల్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఇదేంటంటే సాబిన్స్ పోలియో వ్యాక్సిన్ అంటుంది. దీనిలో ఉండే వైరస్ ఏంటంటే ఇన్యాక్టివేటెడ్, అంటే వీక్గా ఉన్న, ఇన్యాక్టివేట్ కదన్నా, వీక్గా ఉండే మైక్రోబ్ ఉంటుంది వీటిలో. నెక్స్ట్ ఇన్యాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్. దీనిలో ఏం చేస్తున్నాం అంటే మైక్రోబ్ని కిల్ చేస్తున్నాం. కిల్ చేసిన మైక్రోబ్ని వ్యాక్సిన్స్ రూపంలో ఇచ్చేస్తున్నాం అన్న బాడీలో. ఇవి వేటికి ఇస్తామంటే ఇటువంటి వ్యాక్సిన్స్ని ఇన్ఫ్లుయెంజా, కలరా, బ్యూబోనిక్ ప్లేగ్, ర్యాబిస్, హెపటైటిస్ ఏ, గుర్తుపెట్టుకోవాలి. హెపటైటిస్ బి మనం వేరే చెప్పుకున్నాం. హెపటైటిస్ ఏ, తర్వాత సాక్స్ వ్యాక్సిన్. సాక్స్ వ్యాక్సిన్ అనేది కూడా పోలియో వ్యాక్సినే. సాక్స్ వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఇంజెక్షన్ ద్వారా ఇస్తున్నాను, ఇంజెక్షన్ చేస్తుంది దాన్ని. కానీ సాబిన్స్ పోలియో వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఓరల్ డ్రాప్స్ లాగా ఇస్తున్నాను, ఓరల్ క్యావిటీలోకి ఇచ్చేస్తాను. ఓకేనా? ఈ రెండిట్లో మోర్ పాపులర్ ఏదంటే కనుక సాబిన్స్ పోలియో వ్యాక్సిన్. తర్వాత టాక్సైడ్ వ్యాక్సిన్స్. ఇదేంటంటే ఇన్యాక్టివేటెడ్ ఎక్సోటాక్సిన్స్ ని ఇస్తున్నాం వ్యాక్సిన్స్ గా. అంటే వీటిలో కొన్ని ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి అంటే వాటి యొక్క బాడీ సర్ఫేస్ నుంచి కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తానన్న. ఆ కెమికల్సే మోర్ టాక్సిక్ సబ్స్టెన్స్. ఆ కెమికల్స్ వల్లే ఆ డిజార్డర్స్ వస్తూ ఉంటుంటాయి, అవి రిలీజ్ చేసే కెమికల్స్ వల్ల. ఇప్పుడు ఆ కెమికల్ని తీసి మనం ఏం చేస్తున్నాం అంటే వ్యాక్సిన్స్గా ఇచ్చేస్తున్నాం. ఈ టాక్సైడ్ వ్యాక్సిన్స్ని వేటి కోసం యూజ్ చేస్తారంటే ఏ డిజార్డర్లో డిప్తీరియా, టెటానస్, వీటిలో యూజ్ చేసే వ్యాక్సిన్ ఏదంటే టాక్సైడ్ వ్యాక్సిన్స్.